ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం వేమన పద్యం గురించి తెలుసుకుందాం. ఓకే. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు, విత్తనంబు చిన్నదై వృక్షంబు పెద్దదవు, విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన గారి పద్యం. చూడండి, మన మనస్సు పవిత్రంగా లేకుంటే మనం చేసే పనులు మంచిగా ఉండవు. అంటే మన మనసు మంచిగా ఉంటే మనం పుణ్యమైనటువంటి పనులు చేస్తాం. అది చిన్నదైనా సరే, ఎంత చిన్న పనైనా సరే అది ఎప్పటికీ వృధా కాదు. ఎలా అయితే ఒక చిన్న విత్తనం ఒక పెద్ద తోటగా ఎలా మారుతుందో, అలాగే మనం చిన్న మంచి పని చేసినా కూడా మన జీవితంలో ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఈ పద్యం యొక్క అర్థం. చూడండి, ఇక్కడ చిత్తము అంటే మనసు, శుద్ధి అంటే పవిత్రత. అంటే ఇక్కడ మన మనసులో లోభం అంటే ఇక్కడ మనం అనుకోవచ్చు, ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇతరుల కంటే ఎక్కువగా మన దగ్గర ఉండాలని, లేదా మనకి ఇంకా ఎక్కువ కావాలని ఆశపడటం అంటే ఆ లోపగుణము. ఇంకా ద్వేషము, స్వార్థము, అహంకారం ఇవేవీ లేకుండా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన మనస్సు చిత్తశుద్ధి కలిగి ఉన్నట్లు. ఏంటి? మనం చేసే పనిలో లోభము, స్వార్థము, ద్వేషము, అహంకారం ఇవేవి లేకుంటే మన మనసు చిత్తశుద్ధి కలిగినట్లు. మానవుడు బయట ఎంత మంచిగా కనిపించినా ఆ లోపల స్వార్థపు బుద్ధి గనక ఉందనుకోండి, అప్పుడు శుద్ధి కానట్లే. బయట చూడ్డానికి మంచిగా మనకు చూడ్డానికి బయట కనిపిస్తున్నాడు, కానీ తన లోపల గనక స్వార్థం ఉంటే అది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు అది శుద్ధి కానట్లు. అంటే చూడండి, ఉదాహరణకు ఎవరికైనా ఒకరికి మనకు దానం చేయాలని ఉంది, దానం చేశావు, కానీ నీవు చేసిన దానం ఇతరులకు తెలియాలి అనుకుంటే నీ మనసు చిత్తశుద్ధి లేనట్టు. ఇది బయట వాళ్ళకు తెలుస్తుంది తెలియదు అని కాదు, ఎవరికి వాళ్ళ మనకు మనం తెలుసుకునేది. మనం చేసిన మంచి 10 మందికి తెలియాలి అని అనుకున్నప్పుడు చిత్తశుద్ధి లేనట్లు మన మనసు. ఎవరికి తెలిసినా చేయకుండా నా బాధ్యత, నాకు వచ్చిన అవకాశం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అక్కడ మనకు చిత్తశుద్ధి ఉన్నట్లు. ఇదే మనం గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలంటే, మన మనసు పవిత్రంగా మంచిగా ఉందా లేదా అనే దానికి ఇతరులకు తెలియాలంటే చిత్తశుద్ధి లేనట్లు. ఇతరులకు తెలియాలనుకుంటే లేదు, నేను చేసింది ఎవరు లేదు, నాకు వచ్చిన అవకాశం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మన మనసు అప్పుడు శుద్ధంగా ఉన్నట్టు. చూడండి, ఇక్కడ దేవుడు మనం చేసే పనులను కాదండి చూసేది. ఆయన ఏం చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, బయటి వాళ్ళకు తెలియదు, కానీ మనలో ఉన్నటువంటి ఆ భగవంతునికి తెలుస్తుంది. మరి ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు పుణ్యం చిత్తశుద్ధిని కలిగించాలి అంటే, చూడండి, సాధారణంగా మనం పుణ్యం అంటే ఏమనుకుంటాం? 100 మందికి అన్నదానం చేయడము, లేదా ఎక్కడో సామూహిక వ్రతాలు చేయించడము, లేదా ఒక దేవాలయాన్ని కట్టించడము, లేదా ఏమంటారు, బాగా ఉన్న వాళ్ళకు గొప్ప గొప్ప పార్టీలు ఇవ్వడము, ఇవన్నీ మనం గొప్ప పనులు అనుకుంటాం. ఇవి మాత్రమే అనుకుంటాం. కానీ ఇక్కడ వేమన మహత్యుడు చెప్పింది ఏమిటి అంటే, పుణ్యం అంటే
మన మనసు మారాలి. ఎలా మారాలి మన మనసు? చూడండి, ఇంకా చెప్తాను. మనిషి లోపల మంచి పెరగాలి, కఠినత్వము తగ్గాలి, దయ పెరగాలి. చూడండి, పుణ్యము అంటే మనసు మారాలి, మనిషి లోపల మంచి పెరగాలి, ఆ కాఠిన్యం తగ్గాలి, దయ పెరగాలి. చూడండి, ఎవరికైనా డబ్బు లేని వాళ్ళకు, వృద్ధులకు అనుకోండి, లేదా అనాథ పిల్లలకు అనుకోండి, ఎవరైతే కష్టకాలంలో జీవిస్తున్నారో వాళ్ళకు సహాయం చేయడం మంచి పని. గొప్ప గొప్ప పార్టీలు చేసుకోవడం కాదు, అన్నదానాలు చేయడం కాదు, ఉన్న వాళ్ళకు చేయడం కాదు, ఎవరికైతే అవసరమో వాళ్ళకు చేయడమే మంచి పనులు. వాటి పైన మన మనసు మారాలి, వాటిపైకి మన మనసు మారాలి. ఇక్కడ మన మనసు మారకపోతే మనం చేసిన పుణ్యం ఏదైతే ఉందో అది అసంపూర్ణమే. చూడండి, కొంతమంది తిండి లేక ఎంతో బాధపడుతుంటారు. వాళ్ళకు కొంతమంది సహాయం చేయరు, లేని వాళ్ళకు సహాయం చేయాలి. మరి కొంచెమైన నదియు కొదువ కాదు అంటే చిన్న మంచి పనిని కూడా మనం తక్కువగా చూడకూడదు. ఏంటి అంటే, ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళు అన్నం పెట్టడము, లేదా ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళను ఓదార్చడం, ఇవి చిన్న చిన్న పనులే అనిపిస్తాయి, కానీ ఆధ్యాత్మిక పరంగా అవే గొప్ప పనులు. చూడండి, ఎవరైనా అబద్ధం మాట్లాడుతున్నారు, అది గొప్ప కాదు. అది ఎంత వాళ్ళైనా సరే మనం నిజం మాట్లాడాలి. ఇంకా ఎవరైనా తప్పు చేశారు, వాళ్ళు క్షమించమని అడుగుతుంటారు, మనం క్షమించాలి. క్షమించకుండా మనం ఇంకా వాళ్ళపై నోరు చేసుకుంటే అక్కడ మనం మంచి పని కాదు. ఇంకా మనలో వచ్చేటువంటి ఆ చెడ్డ ఆలోచనలను ఆపాలి. ఇవన్నీ మనకు చిన్నగా అనిపిస్తాయి. ఏంటివి? క్షమించడము, చెడ్డ ఆలోచనలు ఆపడము, దుఃఖాన్ని ఎవరైనా దుఃఖిస్తుంటే ఓదార్చడము, తర్వాత మనం నిజం మాట్లాడడము, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, ఇవేంటివి పెద్ద గొప్పనా అని అనుకోవచ్చు, కానీ ఇవే గొప్పవి అంటున్నాడు వేమన మహత్యుడు. మరి వేమన మహత్యుడు ఇచ్చినటువంటి ఈ ఉపమానం చాలా చాలా గొప్పదైన ఉపమానం. ఎలా అంటే, చూడండి, చిన్న విత్తనాలు ఏవైనా సరే చిన్నగా ఉంటాయి. మరి దేని పోల్చిండైనా? మర్రి చెట్టు. విత్తనం చిన్నగా ఉంటుంది, ఆ చెట్టు పెద్దగా ఉంటుంది. మరి ఆ చిన్న గింజలో చూడ్డానికి మనకి చిన్న గింజనే, కానీ అది పెరిగి పెద్దయితే ఎన్ని వేలాది ఆకులు వస్తాయి. ఆ చిన్న విత్తనం నుంచి ఎన్నో ఆకులు వస్తాయి, కొమ్మలు వస్తాయి, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. మరి ఎంతో మందికి ఆ చెట్టు నీడనిస్తుంది. మరి ఇన్ని దాగి ఉన్నాయి ఆ చిన్న విత్తనంలో, అవునా కాదా? కాబట్టి మనం చేసే చిన్న మంచి పని ఏదైనా సరే అది గొప్ప జీవితాన్ని ఇస్తుంది, అవునా? ఇప్పుడు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్లకు తెలివి ఉంది, కానీ జీవిద్దామంటే డబ్బులు లేవు. మిషన్ వస్తుంది వాళ్ళకు కుట్టడానికి, కానీ తెచ్చుకుందామంటే డబ్బులు లేవు. అలాంటి వాళ్ళకు ఒక మిషన్ ఇప్పించామనుకోండి, వాళ్ళ యొక్క జీవితమే బాగుపడుతుంది, అవునా కాదా? మనం చేసింది చిన్న సహాయమే, కానీ వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క సంసారమే అక్కడ నిలబడుతుంది. అది మనం చిన్నది చేస్తే మనకి ఏమవుతుంది అని మనం ఎప్పుడు అనుకోవద్దు. మరి ఆ చిన్న సద్గుణం, ఆ మంచి గుణమే గొప్ప పనిని చేసి పెడుతుంది. అది గొప్ప హృదయం కలది. కాబట్టి ఇక్కడ ప్రతి ఆలోచన కూడా కర్మే అండి. ఎలా అంటే, మనలో మంచి ఆలోచన ఏదైతే కలుగుతుందో ఆ మంచి ఆలోచనే పుణ్యం తెచ్చిపెడుతుంది. అదే చెడు ఆలోచన వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా పాపం. ఇదందరికీ తెలిసిన విషయమే, అవునా కాదా?
మంచి ఆలోచన వస్తే పుణ్యము, చెడ్డ ఆలోచన వస్తే పాపం. మరి చిత్తశుద్ధి చేస్తూ చేసినటువంటి పని ఎట్లా ఉంటుంది అంటే, మంచి పని చేస్తే అప్పుడు మనకు మనసంతా తేలికగా అవుతుంది. అవునా కదా? మనం మంచి పని చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? మంచి ఆలోచనతో చేసినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనలో ఉన్న భయాన్ని తగ్గిస్తుంది, మన యొక్క ఆనందాన్ని పెంచుతుంది, మనల్ని ఆ దేవుడికి దగ్గరగా చేస్తుంది. అంటే మనకు అప్పుడు ఆ సమయంలో ఎంతో భక్తితో అనిపిస్తుంది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ప్రతి ఒక్కదానికి వేమన మహత్యుడు ఆయన చెప్పిండు ఒక పద్యం, కానీ దాంట్లో ఆ అంతరార్థం ఎంతగా ఉందో. మరి ఇంకా చిత్తశుద్ధి లేకున్నటువంటి చేసిన పనులు ఎలా ఉంటాయి అని చెప్తున్నాడు వేమన మహత్యుడు. అంటే చూడండి, కొన్ని పనులు మనం ఏమంటారు, మన మనసు మంచిగా లేకున్నటువంటి చేసిన పనులు బయటికి మంచిగా కనిపించిన అవి లోపల, వాళ్ళ లోపల స్వార్థం, అహంకారం ఇవన్నీ ఉన్నాయనుకోండి, అక్కడ చేసి కూడా ఆ పని వేస్ట్. చూడండి, ఉదాహరణకు ఇతరులు చూస్తున్నారు అని చెప్పి చేస్తారు ఆ పని, కానీ ఆ చూపు కోసం చేసే దానం అయితే ఏదైతే ఉందో అది చూడడానికే అన్నట్టు. అంటే ఇతరులు చూడటానికి, చూపు కోసం చేసే దానం దానం కాదు, పేరు కోసం చేసే దానం దానం కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు పేరు రావాలి అని ఎవరికైతే సహాయం చేస్తామో ఆ దానం దానమే కాదు. ఇప్పుడు కొంతమంది పూజలు చేస్తారు, ఆ పూజలు చేసేటప్పుడు గొప్ప పేరు రావాలని, అందరూ పొగడాలని, అందరూ మెచ్చుకోవాలని, అంగులతో ఆర్భాటాలతో చేసే పూజ పూజ కాదు, భక్తితో చేసే పూజనే సరి అయిన పూజ. భక్తి లేకుండా ఎంతసేపు నువ్వు ఆ మనసును బయట పెట్టి చేసావనుకో, ఎవరు మెచ్చుకుంటారు, ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఏం తెచ్చారు చేశారనుకో, అది పూజ పూజే కాదు, అది పేరుకు మాత్రమే పూజ. ఇంకా కొంతమంది ఇతరులను తగ్గించడం అంటే మనం చేసే పనులు మనకు చాతనవుతుంది ఇతరులకు ఇవ్వడానికి, వాళ్ళకి లేదు, వాళ్ళ ముంగల గొప్పలు ప్రగల్భాలు పలకడానికి, లేదా ఏమంటారు, వాళ్ళకంటే గొప్ప నేను అనిపించుకోవాలని ఆ చేసే సహాయం, ఆ పేరు సంపాదించుకోవడానికి చేసే సహాయం ఏదైతే ఉందో అది కూడా, అంటే ఇతరులకు వాళ్ళ యొక్క చిన్న చూపు, వాళ్ళని చిన్న చూపు చేసే సహాయమే కాదు. ఇక్కడ ఎన్ని రకాలుగా ఉంది. ఇలాంటి పనులన్నీ ఎలా ఉంటాయంటే, ఒక విత్తనం ఏమంటారు, విత్తనాలు బలంగా లేకుండా ఉంటాయి చూడండి, గాలి లోపల దీంట్లో బలం లేదు అంట. అలాంటి విత్తనాలు నాటితే, భూమిలో నాటితే బలం వస్తుందా, పంట వస్తుందా? రాదు. ఆ విత్తనం లేని, ఆ లోపల విత్తనం లేని విత్తనం నాటితే ఆ ఫలం ఎలా రాదో, మనం చిత్తశుద్ధి లేకుండా చేసిన పనులు కూడా అక్కడ మంచి ఫలితం రాదు అని చెప్తున్నాడు. మనం చేసే పనుల్లో స్వార్థం, అహంకారం లేకుండా ఉండాలి అని చెప్తున్నారు వేమన మహత్యుడు. మరి చిత్తశుద్ధి ఉన్నవాడు లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి అంటే, ఎవరు గుర్తుపట్టాల్సిన, కనీసం మన మనసుకు మనమైనా గుర్తించుకోవాలి, తెలుసుకోవాలి కదా, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్తశుద్ధి ఉన్నవాడి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎవ్వరికి హాని చెయ్యడు, అహంకారం కూడా తక్కువగా ఉంటుంది, దయ ఎక్కువగా ఉంటుంది, ఆ సంతోషం సహజంగా ఉంటుంది, ఇతరుల సంతోషంలో తను ఆనందం పొందుతారు. చూడండి, ఎవరికైనా ఏదైనా లభించింది అంటే ఆ లభించిన వాళ్ళకంటే, ఇప్పుడు ఉదాహరణకు ఎవరి పిల్లవాడైనా క్లాస్ ఫస్ట్ వచ్చాడనుకోండి, మనం సంతోషపడ్డామనుకోండి, అప్పుడు ఏం చెప్తారు, అబ్బా ఆ పిల్లవానికి వస్తే నీకెందుకు ఇంత సంతోషము అంట కదా.
ఎవరి పిల్లవాడైనా పిల్లవాడే కదా. ఆ ప్లేస్లో నా పిల్లవాడిని నేను చూసుకుంటున్నాను. అప్పుడు ఎట్లుంటుందంటే ఇతరుల సంతోషంలో ఆనందం పొందడం లాంటిది. మనకు వస్తేనే, మనకు కలిగితేనే ఆనందం కాదు. అందరికీ ఆనందం కలిగించే పనులు ఎవరికైతే ఉంటుందో, ఎవరికి వచ్చినా సరే మనం ఆనందంగా ఉంటే అక్కడ మనం చిత్తశుద్ధి కలిగిన మనసున్న వాళ్ళం అవుతాం. అయితే అక్కడ చూడ్డానికి ఆ వ్యక్తి బీదవాడైనా సరే, బయట చూడ్డానికి బీదవాడైనా సరే, కానీ లోపల ధనవంతుడు. కొంతమంది చూడ్డానికి బీదవాళ్ళు ఉంటారు. అంటే చూస్తారు చూడండి, ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే బీద వ్యక్తులు ఉన్నవాళ్ళు, వాళ్ళు ప్రతి దాంట్లో సంతోషాన్ని పొందుతుంటారు, ఆనందాన్ని చవి చూస్తుంటారు. వీడికి ఏమీ లేదులే, అన్నిట్లో అందరు లాభం పొందుతుంటే వీడు నవ్వుకుంటాడు, వీడు సంతోషపడుతున్నాడు అని అనుకుంటారు. కానీ వాడు బయట చూడ్డానికి బీదవాడైనా ఆ భగవంతుని దృష్టిలో అతడు గొప్ప ధనవంతుడు. అది ఇక్కడ మనం గ్రహించాలి. మనం చూసేది ఈ బయట వేసుకున్న దుస్తులు, వేసుకున్న బంగారు, వాడు నివసించే ఇల్లు, కార్లు, సంపదలు ఇవి అనుకుంటాం మనం. కానీ ఆ గొప్ప హృదయం ఏదైతే ఉందో అదే గొప్ప సంపద. చూడడానికి బయట బీదవాడైనా సరే లోపల మంచి గుణం అంటే ఇంకా ఆ వానికి అతనికి మించినటువంటి కోటీశ్వరుడు ఇంకెవరు ఉండరు. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే దేవుడి దగ్గర కావటానికి మనకు 3 మార్గాలు ఉన్నాయి. ఏంటి ఆ మార్గాలు? మనకు భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, చేసే పనులు అంటే కర్మ. భక్తి, జ్ఞానం, కర్మ, ఈ మూడింటికి పునాది చిత్తశుద్ధి. చూడండి, చిత్తశుద్ధి లేకుండా నువ్వు చేసే ఏ పూజ అయినా సరే అది భక్తితో చేసిన పూజ కాదు. అవునా? మనం గంటల తరబడి ఆ విగ్రహం ముందు కూర్చొని ఓ వైపు ఆ కుంకుమార్చన వేస్తూ మాట్లాడడం కానీ, లేదా నామ జపం చేస్తూ మాట్లాడడం కానీ, శైలలు చేయడం కానీ అది సరైన పూజ కాదు. అందరి కోసం మెప్పించే పూజ కాదు. ఈ జ్ఞానం కూడా సరి అయిన జ్ఞానాన్నే మనం పొందాలి. ఈ జ్ఞానం అంటే ఎట్లా వస్తుంది? మనకు చెప్పారు పత్రిగారు, ధ్యానం ద్వారానే జ్ఞానం పొందుతాము. శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే మనం జ్ఞానం పొందుతాం. జ్ఞానం పొందితే ఆటోమేటిక్గా మనకు ఆ మోక్షం లభిస్తుంది. అందుకే మనం భక్తిపరంగా, జ్ఞానపరంగా, కర్మపరంగా అంటే చేసే కర్మలు కూడా, అంటే కర్మ అంటే ఇక్కడ పనులు, మనం చేసే పనులు కూడా చిత్తశుద్ధి కలిగినవై ఉండాలి. ఇక్కడ గుర్తించాల్సింది మనం ఇది. మరి ఈ 3 చేయాలంటే మన మనసు సరిగ్గా ఉండాలి. జ్ఞానం పొందడం అంటే అంత ఈజీయా? నువ్వు ఏ పుస్తకం చదవాలన్నా, ఆ ధ్యానం చక్కగా కుదరాలన్నా నీ మనసు చిత్తంగా ఉండాలి, అంటే మలినం లేకుండా ఉండాలి. చూడండి, ఈ మనసు గనుక మలినంగా ఉంటే మనకు వచ్చిన జ్ఞానం అహంకారపూరితం అవుతుంది. దాన్ని ఎలా వినియోగించుకుంటామో మనకు తెలియదు. అవునా? అహంకారపూరితంగా అవుతుంది. మళ్ళీ భక్తి ఎట్లా ఉంటుందంటే అది గుడ్డిగా మనం చేస్తుంటాం. అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను అనే విధంగా మనం ఆ భక్తిని చేస్తాం. కర్మనేమో, మనం చేసే పనులేమో ఒక ప్రదర్శన రూపకంగా మనం చేస్తుంటాం. అంటే నన్నే మెచ్చుకోవాలి, నన్నే పొగడాలి, అంతే కదా. నన్నే మెచ్చుకోవాలి, నన్నే పొగడాలంటే ఏమవుతుంది? ఒక ప్రదర్శనే అవుతుంది. చూడండి, ఉదాహరణకు ఏడుకొండల పూజను చేస్తారు, ఆ వెంకటేశ్వర స్వామి పూజను. మరి
అది భక్తితో చేస్తే ఎలా ఉంటుంది? అందరూ మెచ్చుకోవాలని ఏమంటారు, ఆ డెకరేషన్స్ కానీ, లేకుంటే పెట్టే ఫుడ్ కానీ, అన్ని హంగుల ఆర్భాటాలతో చేస్తే అది ప్రదర్శనే అవుతుంది. నీవు భక్తితో చిత్తశుద్ధిమైనటువంటి ఆ మనసుతో ఒక్క పువ్వు పెట్టినా చాలు, అది భగవంతుడికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇదే మనం చేయాల్సింది. ఇక్కడ ప్రదర్శనలు ముఖ్యం కాదు, హంగుల ఆర్భాటాలు ముఖ్యం కాదు, కేవలం చిత్తశుద్ధి కలిగినటువంటి మనస్సు ఉండాలి అని చెప్తున్నారు వేమన మహత్యుడు. అందుకే ప్రతిరోజు మనం ఏం చెప్పుకోవాలి అంటే, ఈరోజు నేను ఎవరికైనా మంచి చేస్తాను అనే ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి ఉదయం లేచిన వెంటనే మనం అనుకోవాలి, మనకు మనం చెప్పుకోవాలి, ఈరోజు నా మనసులో ఎలాంటి చెడు భావం రాదు, వచ్చినా కూడా దాన్ని వెంటనే తీసేయాలి, మనకు మనంగా చెప్పుకోవాలి. రోజు పడుకుంటప్పుడు రాత్రికి మనం అనుకోవాలి, నేను ఈరోజు ఏ మంచి పని చేశాను, ఈరోజు నా మనసు మంచిగా ఉందా, శుద్ధమైన మనసుతోనే నేను ఉన్నానా. ఇది ఎవరు చెప్పరండి, మనకు మనంగానే వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. ఎక్కడ నా మనసు పక్కకు పట్టింది, నా మనసు శుద్ధంగా లేదు, అశుద్ధంగా ఉంది, మంచి చేశానా లేదా, ఇవి మనకు మనం రోజు ఎన్నున్నే చూడండి, మనం రోజు చెక్ చేసుకునేట్టు. మనకు తటవర్తి రాజలక్ష్మి అమ్మ చెప్పినట్లు విచారణ విచారణ, ఆ విచారణ మనం చేసుకోవాలి. అందుకే ఇక్కడ వేమన మహత్యుడు ఏం చెప్పాడు, విశ్వదాభిరామ వినురావేమ అన్నాడు. అంటే, ఓ లోకానికి ప్రియమైన వాడా, ఇది సాధారణమైనటువంటి సలహా కాదు, మన యొక్క జీవిత సత్యం అని చెప్తున్నాడు. వేమన ఆ వేమన కాకముందు ఎన్ని చెడ్డ పనులు చేశాడు అంటే, అక్కడ ఆయన మనసు చిత్తం లేదు, చిత్తశుద్ధి లేదు. ఆ చిత్తశుద్ధి లేక ఆయన సరికాని పనులు చేశాడు. అన్నీ తన యొక్క అనుభవంతో మనకు ఈ జ్ఞానాన్ని అందించాడు. అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ పద్యం చెప్పే గొప్ప సత్యం ఏంటి అంటే, పెద్ద పనులు అవసరం లేదు, చిన్న మంచి పనులు చాలు. చిన్నవే, ఒకరికి ఆకలి తీర్చడం, దుఃఖంలో ఉన్న వారికి ఓదార్చడం, మనసు విప్పి మాట్లాడడం, మన మాట సహాయమైన సరే. మరి ఇవన్నీ చేసేటప్పుడు ముఖ్యంగా మన మనసు చిత్తశుద్ధి కావాలి. ఎవరికైతే చిత్తశుద్ధి ఉంటుందో వాళ్ళే ఆ భగవంతునికి దగ్గర అవుతారు. ఆ చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితమే శాంతిమయమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. ఆ చిత్తశుద్ధి ఉన్నటువంటి హృదయమే నిజమైన ఆలయంగా ఉంటుంది. ఇది మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనిషి గొప్పవాడు అవ్వడానికి ధనము అవసరం లేదు, ఓ పదవి అవసరం లేదు, పేరు అవసరం లేదు. చిన్న చిన్న దానాలు చూడండి, ఒక గది అంతా చీకటిగా ఉంది, ఆ గది చీకటి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, మనం చిన్న ప్రమిదలో కాస్తంత నూనె వేసి ఒత్తి వేసి దీపం వెలిగిస్తే చాలు, అవునా? ఆ గది అంతా చీకటి పోయి వెలుతురు వస్తుంది. అలాగే మనం గొప్ప పేరు సంపాదించాలంటే చిన్న సహాయం చాలు, మనకు చాతనేంత, అవునా కాదా? కాబట్టి ఇవన్నీ చెయ్యాలంటే మనకు ముఖ్యంగా కావాల్సింది మనస్సు. ఆ మనస్సు చిత్తశుద్ధిగా ఉండాలి. కాబట్టి ఆ చిన్న దీపం ఆ చీకటిని ఎలా పారద్రోలుతుందో, మనం చేసేటటువంటి ఆ చిన్న పుణ్యం ద్వారా మన జీవితం గొప్ప జీవితంగా మారుతుంది. ఇదండి వేమన మహత్యుడు చిత్తశుద్ధి కలిగిన చేసిన పుణ్యము అనే ఈ పద్యానికి ఇచ్చినటువంటి వివరణ. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.